నాకు ఓ రోజు గోవా నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అప్పటికి నేను తెలుగు హిందీ భాషలో ట్రాన్స్లేట్ అయినట్టుంది. బాలాజీ వ్రత్ కథ అని కూడా అయింది. ఫోన్ చేసి ఒక ఆవిడ చెప్పింది, ఇలా నా పేరు వసుధ అండి, వసుధ కామత్ ఏదో ఉంది ఆవిడ పేరు. చేసి మాకు బాలాజీ వ్రత్ కథ మేము చేస్తాము, మాకు చాలా మిరకల్స్ చేసింది ఈ పుస్తకం. బట్ వాళ్ళు ఏంటిట, మన వాళ్ళ నమ్మకం ఏమైందంటే ఈ రోజున ఆ పుస్తకం చదవటం ఒక ఎత్తు, మన దగ్గర ఉన్న చాలా బుక్ దానికున్న ఆరామాన్ని కాపాడుతున్నంత నమ్మకం వచ్చింది అందరికీ, అట్లా అనమాట. సో ఆవిడ ఏం చేస్తారట, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళతో పాటు వెనెవర్ దే గౌట్ వాళ్ళు క్యారీ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు గోవా నుంచి మ్యాంగ్లూర్ వెళుతూ, వాళ్ళు ఎప్పుడు డాష్బోర్డ్లో కార్లో ఉంటుంది ఆ బుక్. వాళ్ళు డ్రైవ్ చేస్తూ వెళుతుంటే ఒక మలుపు వచ్చేటప్పటికి కారు మొత్తం లోయలో పడిపోతుంది. పడిపోతుంటే పైన ఈ పుస్తకం అసలు 2 వీల్స్ ఒక సైడ్ పడిపోయామ్మా. ఆ పుస్తకం మొత్తం ఒక సైడ్కి జారి టోటల్ వెయిట్ ఆఫ్ ద కార్ అలా ఆపింది. ఇటు సైడ్ టిల్ట్ అయిపోయింది. ఈ 4 బయటకు వచ్చి చక్కగా అక్కడితో వాళ్ళు జలధరించింది. ఈ పుస్తకం స్వామివారు ఇలా కాపాడారు మమ్మల్ని అని ఆవిడ బ్యాక్ మళ్ళీ ఇలా మ్యాంగ్లూర్ వెళ్ళి మళ్ళీ గోవా రాగానే నాకు ఫోన్ చేసి ఫస్ట్ చెప్పింది, ఇంత మెరికల్ అయింది సార్ మా జీవితాల్లో, మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము దీన్ని కన్నడ అండ్ మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి, మా వారేమో సంజయ్ అని చెప్పి ఆయన మహారాష్ట్రియను ట్రాన్స్లేట్ చేసి మేమే ప్రింట్ చేస్తాం, ఒక 1000 కాపీలు మేము ప్రింట్ చేసి మాకు అనుమతి ఇవ్వండి అన్నారు. అయ్యో దాని ఉందమ్మా, 12 భాషల్లో అలాగే ప్రతి దానికి నేను భగవంతుడు కూడా చూస్ చేసుకుంటుంటాడు. ఇప్పుడు ఇంతమంది చేస్తుంటారా, ఎవరి చేత చేయించుకోవాలో వాళ్ళకి అదృష్టం ఇస్తుంటాడు. ఇప్పుడు మలయాళీది ఉంది అనుకోండి, మలయాళీలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, కేరళ ఇదంతా కూడా. మిడిల్ ఈస్ట్లో కొంతమంది చాలా ఆశ్చర్యం, అపర్ణ జాన్ అని ఉంటుంది ఒక ఆవిడ ఇలా కొంతమంది వాళ్ళు దేవ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మలయాళం. మిడిల్ ఈస్ట్లో మలయాళం ట్రాన్స్లేట్ చేయడమే కాకుండా ట్రాన్స్లేట్ చేసి పీడిఎఫ్ నాకు పంపించి వాళ్ళు ఇంకా ఏమన్నారు, ఇది మా అందరి ఇళ్ళ ప్రాణం అండి, ఇక్కడ మేము ప్రతి ఇంట్లో మేము ఈ వెంకటేశ్వరం చదువుతుంటాము, అండ్ దయచేసి మాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, మీరు మీ ప్రింటర్ ఎవరి చేత చేయిస్తారో వాళ్ళ చేత ఒక 3000 కాపీస్ ప్రింట్ చేయించి కైండ్లీ సెండ్ దెమ్ టు కొచ్చి, మేము విల్ బేర్ ది కాస్ట్, మాకు ఫ్రీగా మాత్రం వద్దు, ఎందుకంటే మేము ఈ 3000 కాపీలు గురువాయూర్ గుళ్ళో ఇద్దామనుకున్నాము అన్నారు. సో మనకు అంతకంటే భాగ్యం ఉంది. సో అలాగే మేము ప్రింట్ చేసి కొచ్చిని పంపించాను, వాళ్ళు గురువాయూర్లో డిస్ట్రిబ్యూట్ చేశారు, తీసుకెళ్ళి వెంకటేశ్వర వ్రతం డిస్ట్రిబ్యూట్ చేసి ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ ఆ గురువాయూర్ టెంపుల్ కమిషనర్కి ఇస్తారు కదా, ఆయనకి కూడా ఇచ్చారు. ఆయన ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు రాసిన వ్రతకల్పం నా టేబుల్ మీదకి వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది, మీరు ఎప్పుడు గురువాయూర్ వచ్చినారండి తప్పకుండా, మా అమ్మగారికి చాలా ప్రాణం, ఈ పుస్తకం చదువుతున్నారు ఆవిడ రోజు అని చెప్పి మెయిల్ పెట్టి తర్వాత మళ్ళీ చాలా బాగుంది మీ పుస్తకం అని చెప్పన్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళండి? కాదు, లేదు ఈజ్ ఎ కేరళైట్ అన్నమాట. కేరళైట్ అలా ఎన్నెన్నో ఒక్కొక్క భాషకి. అసలు ఒకరోజేమో నాకు ఒక మెయిల్ వచ్చిందమ్మా జర్మనీ నుంచి అనమాట. అతను పెద్ద పేరు ఉండాలి. అతను ఏం చేశాడంటే మెయిల్లో నాకు ఒక లోగో కావాలని అడిగాడు. ఓకే సార్, ఐఎమ్ స్టార్టింగ్ సమ్ స్మాల్ I have learnt Vedic astrology also. Okay, and I'm starting one small consultancy in astrology. I need a logo for this. Gulema atani peru. Gulema ani atanu. Okay. German name anamata. I need a consultancy and I need a logo for this. So what should I do? Adi annadu. Nenu ఆశ్చర్యపోయాను, తినవారు ఎక్కడ జర్మనీలో ఉండి మన లోగో ఆడుతున్నాడని. ఇమీడియట్ దాంట్లో how did you know about me? అండ్ ఫస్ట్ మెయిల్ అదే ఇచ్చారు రిప్లై. ఆయన కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ మెయిల్ ఏం రాశాడు తెలుసా అతను, సార్ ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ యువర్ వెంకటేశ్వర వ్రతకల్పం ఇంటూ జర్మన్ లాంగ్వేజ్. రియల్లీ ఆశ్చర్యపోయాను నేను ఒక్కసారిగా. అండ్ వీ హ్యావ్ గాట్ వన్ సత్యసాయి టెంపుల్ ఉంది వాళ్ళకి అక్కడ ఉంది. అండ్ ఐ మీన్ నాకు చాలా ఇష్టం హిందూయిజం అది కూడా. సో నేను మీ వ్రతకల్పం ఇక్కడ ఎవరికో వస్తే నేను ఐ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఐ రీడ్ ఇట్ ఎవ్రీ వీక్ అన్నాడు. అలా విచిత్రంగా వింటుంటాను నేను ఎక్కడెక్కడి నుంచో. ఆయన వైపు అలా వెళుతుంటారు కదా, ఎక్కడికి వెళ్తారన్నమాట. కానీ నిజానికి రాసులు పేర్లతోటి ఈ రంగు వాళ్ళకి సూట్ అవుతుంది అనేది నిజంగా పనిచేస్తుంది అంటారా? అవునమ్మా, అవును. అవునా? యాక్చువల్గా 12 రాసులు. అవును 12 రాసులు వాళ్ళకి. సో మనం ఎవరైనా కూడా దీంట్లో ఏదో అనుకుంటాం కదా, మనకు ఉన్నాయి 12 రాసులు, 27 నక్షత్రాలు.
కదా. అంటే పేరుని నక్షత్రాన్ని బట్టేనా లేకపోతే మళ్ళీ అందులో పాదాల్లో కూడా తేడాలు ఏమన్నా పాదాల్లో తేడా లేదు, ఏం లేదు. నక్షత్రాన్ని బట్టి. అయితే నాకు చెప్పరు మకర రాశి వాళ్ళకి ఏం బాగుంటుంది అంటే కలరా వేరేది లేదు అసలు మామూలుగా జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. జనరల్ గ్రీన్ కలర్ మంచిది, మీకు చాలా బాగుంటుంది. గ్రీన్ 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 ఆకుపచ్చ. ఆకుపచ్చ చాలా మంచిది. ఓకే. అంటే నక్షత్రాన్ని బట్టి కూడా మనం చేతికి పెట్టుకునే ఇది కూడా ఉంటుందని అంటారు కదా సార్? స్టోన్స్ అవి పెడుతుంటారు. లేదు లేదు నేను చూడమ్మా, అది చూడలేదు. ఓన్లీ నేను ఈ లోగో డిజైనింగ్ లో ఏంటంటే మన కంపెనీస్ లోగో పెట్టినప్పుడు ఒక్కొక్క బ్రాండ్స్ చూడండి ఎందుకు ఎంత పవర్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ లోగో, ఫర్ ఎగ్జాంపుల్ నైకీ లోగో చూడండి, చిన్న రైట్ ఏముండదు దాంట్లో. మన వాళ్ళు లోగో అనగానే నాకు చెప్తారు సార్, మొన్న మధ్య ఎవరో స్కూల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు లోగో చూపిస్తారు, దీంట్లో ఒక క్యాండిల్ ఉండాలి, దీంట్లో 4 పుస్తకాలు ఉండాలి, దీంట్లో సూర్యుడు ఉండాలి, దీంట్లో ఎన్ని ఉండాలి. ఇవన్నీ పెడితే అది బొమ్మ అవుతుంది, లోగో అవుతుంది. అది బొమ్మ అవుతుంది కానీ లోగో కాదు. లోగో షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఒక చిన్న చిన్న లైట్, ఒక రైట్ టర్న్, ఒక ఎమ్మో. ఇప్పుడు మెక్డొనాల్డ్ లోగో ఎంత సింపుల్, అది జస్ట్ ఎమ్, ఇంకేం ఉంటుంది. చూడు ఎక్కడ చూసినా మనం మెక్డొనాల్డ్ గుర్తుపెట్టేస్తాం, నైకీ అన్న ఈ సింపుల్గా. బట్ ఎందుకంటే ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ మామూలుగా కూడా హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ గాట్ ఎ లైకింగ్ ఫర్ సమ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అనమాట. మనకి తెలియకుండా తరతరాలుగా యాజ్ ఎ రేస్ మనకి కొన్ని కలర్స్కి కొన్నిటికి అండ్ మన రంగులన్నిటికీ కూడా శ్లోకాలు కూడా ఉన్నాయి. మన వేదాల్లో చక్కగా రాస్తారు ఏ కలరు హ్యూమన్ మైండ్ మీద ఎలా పనిచేస్తుంది, దాని ఎఫెక్ట్ ఎంత, ఎందుకు ఎట్లాగని, ఏది చూస్తే మనం బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతామో ఏమిటని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ అనేది ఏంటంటే మైండ్కి చాలా సరైన ఎఫెక్ట్ ఇస్తుంది హ్యూమన్ బ్రెయిన్కి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను కూర్చున్నాను, ఇక్కడ వాల్స్ అన్నీ కూడా ఇన్నర్ లైనింగ్ మొత్తం కలర్ బ్లూలో వేసాను అనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ బ్లూ నుంచి రిఫ్లెక్ట్ సైంటిఫిక్గా అనుకున్నాం మనం వేవ్స్, కలర్స్ అంతా వేవ్ ప్యాటర్న్ అలా అంటాం, అదే కదా డిఫరెంట్ వేవ్స్ చూస్తాం మనం డిఫరెంట్ కలర్స్కి. అది ఇట్ విల్ సూత్ ఇన్ అవర్ బ్రెయిన్ అండ్ మన బ్లడ్ ప్రెషర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక 10 points తగ్గుతుంది కూడా దానివల్ల. అందుకనే మేము చూడండి ఆపరేషన్ థియేటర్స్ వాళ్ళందరూ కూడా దే వేర్ బ్లూ. అవును, బ్లూ గ్రీన్ సాధారణంగా ఎక్కువ బ్లూ వేస్తారు. అండ్ మనం అబ్జర్వ్ చేయగానే అసలు 80% ఆఫ్ వరల్డ్స్ లోగోస్ విల్ బీ ఇన్ బ్లూ. మీరు చూడండి మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఏ కంపెనీని చూస్తున్నా, రిలయన్స్, మీరు ఏదన్నా చూడండి, సోనీ, ఎల్జీ, ఎవరిని చూసినా మీరు వాళ్ళు బ్లూలో రాస్తారు. బికాస్ బ్లూ ఏంటంటే హ్యూమన్ మైండ్కి చాలా లైక్ చేస్తుంది. అలాగే స్విమ్మింగ్ పూల్స్లో ఇన్నర్ లైనింగ్ అంతా బ్లూ ఉంటుంది చూడండి. ఎందుకంటే బ్లూ నుంచి వచ్చే రిఫ్లెక్ట్ అయ్యే వేవ్, ఇప్పుడు మనం స్విమ్ చేసేటప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వచ్చినా కూడా ద రిఫ్లెక్టింగ్ వేవ్ విల్ రెగ్యులేట్ ఇట్ అనమాట. ఫీల్ వెరీ సూతన్గా ఫీల్ అవుతాం ఆ బ్లూ అంబియన్స్లో. ఇంకా చాలా ఉన్నాయి, బ్లూ ఎందుకు వాడతారన్న దానికి చాలా ఉన్నాయి. కానీ చాలా విచిత్రం ఏంటంటే బ్లూ అంటే మనకి ఇంత ప్రాణం కదా, అసలు ఎందుకు చాలా వెబ్సైట్స్ మీరు చూడండి వాళ్ళు బ్లూ, లైట్ బ్లూ పెడతారు బ్యాక్గ్రౌండ్కి. ఓకే, అసలు కంపెనీ నేమ్స్ కూడా మీరు ఏ కంపెనీ నేమ్ చూసినా ఆల్మోస్ట్ వరల్డ్లో 80 కంపెనీ నేమ్స్ మీకు బ్లూ లెటరింగే రాస్తారు. బికాజ్ హ్యూమన్ బ్రెయిన్కి మనకి తరతరాలుగా అలా వచ్చేస్తుంది బ్లూ అనేది ఒక సూతనింగ్ ఎఫెక్ట్. అండి తర్వాత గ్రీన్ కూడా. ఓకే, అయితే ఇన్ని ఉన్న ఒక ఏరియాలో బ్లూని అవర్ మైండ్ డజంట్ యాక్సెప్ట్ అనమాట, అసలు రిజెక్ట్ చేస్తుంది. ఏమిటి, యాజ్ ఎ ఫుడ్ ప్రోడక్ట్. సరే బ్లూలో మన బ్లూ కాఫీ, బ్లూ దోశ ఉండవు, బ్లూ ఇడ్లీయో ఊహించలేము, అసలు ఊహించలేము. సరే మీరు ఏకంగా ఊహించలేము అని వేస్తున్నారు అంటే మైండ్ ఒప్పుకోదు. యాజ్ అన్ ఈటబుల్ అసలు బ్లూ తీసుకుని తింటాం అనేది కళ్ళు మూసుకుంటే నీకు టేస్టే కానీ కలర్ కాదు కదా. అసలు యాక్చువల్లీ దానికి టేస్టే తెలవాలి మనకి, బ్రెయిన్కి కావాల్సింది, మనకి నాలుగు కావాల్సింది టేస్ట్ మనకి. కానీ బ్లూ అనేది ఎందుకు, అది యాజ్ అన్ ఈటబుల్ హ్యూమన్ మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్. యాక్చువల్గా చాలా రీసెర్చ్ చేశారు దీని నుంచి. కాలిఫోర్నియాలో కలర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. వాళ్ళు మన శాస్త్రాల్లో వేదాల్లో చాలా రాశారు ఏ కలరు దేనికి ఎందుకు ఇది ఉంటుంది, ఏమిటి దీని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఇదంతా అని చెప్పి అనమాట. సో యాజ్ అన్ ఈటబుల్ మాత్రం జనరల్ ఏంటంటే ఫుడ్ ప్రోడక్ట్స్ వాటిలోకి వెళ్తే మనం ఎక్కువ కలర్స్లో ఉండే ఫుడ్ ప్రోడక్ట్ ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో దాంట్లో కూడా వాళ్ళు డార్క్ బ్లూ ఎవడో పెట్టాడు, చూడండి వెరీ లైట్ షేడ్స్ ఆఫ్ పర్పుల్, పింక్ ఇవే ఉంటాయి తప్పితే మనకి డార్క్ బ్లూ చాక్లెట్ ఐస్. యాక్చువల్లీ డ్రింక్స్ తెద్దామని చూసి కూడా సాఫ్ట్ డ్రింక్స్ లో సక్సెస్ కాలేదు వాళ్ళకి. బ్లూ ఏంటంటే యాజ్ ఏ
చూడండి మైండ్కి ఇంత సూత్యం ఇంత చేస్తుంది బ్లూ, ఇంత ప్రాణం అందరికి. ప్రతి కంపెనీ వాళ్ళు బ్లూ రాద్దాం అనుకుంటారు అయినా, అండ్ ఇంత లైకింగ్ ఇంత హాయిగా ఉంటుంది బ్లూ ఉన్న చోట మనకి. ఫుడ్ మాత్రం ఇట్లా యాక్సెప్ట్ అసలు అబ్జర్వ్ చేయం ఇట్లా ఉంటుందా అసలు నిజంగా.